హాయ్, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. అందరికీ ఇష్టమైన గోంగూర పప్పు చేశాను. అది ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను, ఒక్కసారి చూసేయండి. ఇందుకోసం 2 కప్పుల కందిపప్పును ఒక్కసారి వాటర్ వేసి కడిగేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా తుంచి ఇందులో వేసేయండి. కొద్దిగా కొత్తిమీర, 1 ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, చిన్న సైజ్ అంతా చింతపండు, తర్వాత టమాటాలు పెద్దవి ఒక 4-5 దాకా తీసుకోండి. అలాగే గోంగూరను 1కి 4-5 సార్లు కడిగి ఇందులోకి వేసుకోండి. ఇది 2 కట్టల గోంగూర. ఇప్పుడు కొద్దిగా పసుపు, ధనియాల పొడి, నీరు కూడా వేసేయండి. నీరు ఒక్కసారి చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్లు వచ్చే వరకు స్టవ్ పైన ఉంచండి. గోంగూర పప్పు ఎప్పుడు కాస్త గట్టిగా ఉంటేనే చాలా బాగుంటుంది. అందుకే కాస్త నీరు ఉన్నాయి. ఇలాగే ఒక 2 నిమిషాలు ఉడికిస్తున్నాను. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కాస్త ఉప్పు కూడా వేసేయండి. ఒక్కసారి కలిపేసుకొని దీన్ని మెదిపేసుకోవడమే. అంతేనండి, గోంగూర పప్పు రెడీ అయిపోయింది. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే, ఇక పోపు పెట్టుకోవడమే. ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. నా దగ్గర ఈరోజు కరివేపాకు లేదు, అందుకే వేయలేదండి, మీరు వేసుకోండి. గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని చూడండి, ఇంకా ఒక 2 ముద్దలు అన్నం ఎక్కువ తినేస్తారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.